సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ద్వారా కేసీఆర్ చేతులు పెడితే కేసీఆర్ చేసిన తతంగం ఈ రాజ్యానికి నేనే రాదును, రాజ్యాధినేత నేనే, ప్రజాస్వామ్య పాలన లేదు, నేనే ప్రజాస్వామ్యం, నేనే పాలన, నేనే రాదు అనే తరికల 5 సంవత్సరాలు ఆయన రాజ్యం చేసిండు. ఆయన రాజ్యంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది తల్లులు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి చేస్తూ ఉంటే ఎంతో మంది తల్లులు అన్నం వండుకొచ్చి పెట్టే సందర్భాల్లో బతుకమ్మలాడి తెలంగాణ రావాలని ఆకాంక్ష మహిళలకు మొట్టమొదటి మంత్రి వర్గంలో మహిళల స్థానం లేదు. మంత్రి లేకుండా కూడా నా బిడ్డే ఉండాలి, నా బిడ్డనే తెలంగాణ ప్రజలు మొత్తం మంత్రి రూపంలో చూసుకోవాలని చెప్పి కలడు కేసీఆర్. బతుకమ్మ నా బిడ్డ, ఆ బతుకమ్మకున్న ఎన్నికలుగా నా బిడ్డకే ఉండాలి, కనుక ఆ రూపం నా బిడ్డే ఉండాలి, బతుకమ్మ అనే రూపం లేదు. నేను రాజు ఉండాలి, నా బిడ్డ బతుకమ్మ ఉండాలి, ఈ చీరంగా ఉండాలని కేసీఆర్ గారు కలడు. కానీ ఈ రాజ్యం రాజే అనుకొని బాధపడ్డ కోడలలో కోల్పడ కోడలో పోయి చెడ్డ వేసాడు. ఇక పర్యటనను విడిచిపెట్టి కనుక 10 సంవత్సరాల రాజ్యాన్ని 6 మంది, మీరు 18 మంది, 12 మందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అక్రమంగా కొని 6 మంది తిరిగితే వాళ్ళను 1 నిమిషం కూడా అసెంబ్లీలో మాట్లాడలేకుండా అప్రజాస్వామ్యంగా నీ చట్ట విరుద్ధంగా అరే నా వెలువడ్డాడు ఎవరు ఉండదు ఈ అవసరం అనే తరికలో ఇలా ఈనాడు మంత్రివర్యులు వెంకరెడ్డి గారు మొన్నటి దాకా ఉన్న సంపత్తులు తీసుకుపోయి అసెంబ్లీని సస్పెండ్ చేసి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. కానీ ఇలా ఎక్కడ పొద్దు పోదలేదు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దాచుకున్నాం, ఎంజాయ్ చేసినాం. కానీ ప్రజలు మమ్మల్ని ఎట్లా ఓడగొట్టి అనే దాని మీద వాళ్ళు ఇవాళ సింధనం అంతా రైతా ఉన్నారు, చిందులేస్తా ఉన్నారు, ఆగవాగం చేస్తా ఉన్నారు. వచ్చే ప్రభుత్వాన్ని ఏమైనా బదనాలు చేద్దామో అవకాశం ఉంటే అనే ప్లాన్ చేస్తా ఉన్నారు. యోగాల్ని ఏం వచ్చినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవ్వరు కూడా కలిగేది చరిత్ర చెప్తున్న సత్యం. ఎందుకంటే ఈ నేతృత్వాన్ని చూసి తెలంగాణ ప్రజానికం తిరుగుబాటు చేసి మిమ్మల్ని ఓడగొట్టింది, ఇక్కడ పెట్టింది. ఇంకా కూడా మేము అసెంబ్లీ మాదే, రాజ్యం మాదే అని కలగట్టా ఉన్నారు. తెలంగాణ వీరికొచ్చి చేస్తా ఉన్నారు. ఆఖరికి ఎక్కడ తిక్కుపోక ఆ 3 మహిళలు తీసుకొచ్చి కింద పెట్టి డ్రామా చేస్తా ఉన్నారు. ఈ డ్రామా కంపెనీ బంద్ అయింది, మీ డ్రామాకి తెరబడి తిరిగిపోయింది. కనుక మీ పాలన కాదు, మీ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీని మీరు ఏనాడైతే టీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారో ఆనాడే మీ పత్రం స్టార్ట్ అయింది. అందుకోసం ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారు. కనుక మీరు అసెంబ్లీలో కానీ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే ప్రయత్నాలు కానీ మీరుంటే తెలంగాణ ప్రజానికంతో మీరు చీకొట్టబడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.